కేబినెట్ నుంచి కొల్లి అవుటు. పోలీసు పరిశీలకుడుగా అసోంలో బాధ్యతలు. జగన్కి ఎన్నికల కమిషన్ మరో షాకు. వైసీపీకి అస్మదీయ ఐపీఎస్గా రఘురామరెడ్డి సిట్ పేరుతో విపక్ష నేతలపై గురి. బాబును అరెస్ట్ చేసింది ఆయనే. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సారథిగా అపరిమిత అధికారాలు. ఔషధ నియంత్రణ విభాగంపైన ఆధిపత్యం. మాట వినని అధికారులు, విపక్షాలపైన గురి. ఎన్నికల వేళ మరిన్ని వేధింపులకు పథకం. ఆయన తప్పించి గట్టి దెబ్బ కొట్టిన ఈసీ. ఇది తెలిసే సిట్లో ప్రశ్న పత్రాలు కాల్ చేశారు. ఏంది అవుట్ అంటే? అయిపోయింది. ఆయన ఏపీలో లేడు ఇప్పుడు. వైసీపీకి అస్మదీయ అట. ఇక అంతే. ఇక జగన్మోహన్ రెడ్డికి ఓడిపోయి చంద్రబాబు నాయుడుకి వెళ్తాడు అన్నట్టు. కొల్లి ఏంది రఘురామరెడ్డి. ఈయన వల్లనే ఇక ఓట్లు పడతాయి. ఈయన వల్లనే ఓట్లు వేసి జనాలు పార్టీలను గెలిపిస్తారా? దీన్ని బట్టి ఇదేం అనుకోవాలా? ఐఏఎస్లు ఐపీఎస్లు చెప్తే జనం ఓట్లేయరు. జనం నాయకుడిని నమ్మాలి, జనం పార్టీని నమ్మాలి, ఆదరించాలి తప్ప ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు. ఇంకోటి ఏమిచ్చారు? బాబును అరెస్ట్ చేసింది ఏనే. బాబును అరెస్ట్ చేసి బాబును ఒక్కడనే అరెస్ట్ చేయలేదు. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పనిచేసినప్పుడు ఎవరినైనా అరెస్ట్ చేస్తారు. తప్పు చేసినోడినల్లా అరెస్ట్ చేస్తారు. బాబును అరెస్ట్ చేస్తే ఆయన ఏమన్నా సత్య హరిశ్చంద్రుడా? సత్య హరిశ్చంద్రుడికి ఎట్లా అరెస్ట్ చేసిందో బాబును అరెస్ట్ చేసింది ఆయన. బాబు ఏమి నోట్లో ఎలు పెడుతూ కొరకలేనోడా? భూములు అమ్ముకొని ప్రజాసేవ చేస్తుందా? ₹1 ఆస్తి సంపాదించలేదా? అక్రమ ఆస్తులు లేవా? బినామీలు లేరా? తెలవందా జనాలకి? బాబును అరెస్ట్ చేసింది ఆయనే కాబట్టి ఆయన వైఎస్ఆర్సీపీ మనిషి అన్నట. ఆ ప్లేస్లో ఏ ఆఫీసర్ ఉన్నా బాబుని అరెస్ట్ చేయాల్సి వస్తే చేయాల్సిందే. అది బాబు కావచ్చు, లోకేష్ కావచ్చు, ఆయన బాబు కావచ్చు, ఇంకొకడైనా కావచ్చు. దాన్ని ఏదో పెద్ద బోతాద బాబుని అరెస్ట్ చేయటే తప్ప ఏంది? ఆయన పెద్ద సత్యహరిశ్చంద్రుడా? లేకపోతే భూమి మీదకి ఆయన కంటే మించిన నీతిపరుడు లేడా? ఎందుకు దాన్ని బాబుని అరెస్ట్ చేసింది ఆయనే కాబట్టి ఆయన్ని దేశపై అస్సాంలో వేశారు. అయిపోయి అస్సాంలో ఎత్తే ఇక అయిపోయాయి. ఇక ఇక్కడ అందరు జనం అంతా బ్రహ్మరథం పడతారా చంద్రబాబు నాయుడికి? జనం పట్టాల్సింది ఇల్లు కాదు, ఆఫీసర్లు కాదు. ఎన్నికల వేళ మరిన్ని వేధింపులకు పథకం అట. ఆయన తప్పించి గట్టి దెబ్బ కొట్టిన ఈసీ. ఇది తెలిసే సిట్లో పత్రాలు. ఈయన పోతే ఎన్ని రోజులు పోతాడు, ఎన్ని రోజులు ఉంటాడు అంటే? ఆఫీసర్ పోతే ఇక కేసులు మొత్తం తారుమారు అయితే ఎట్లా? ఆఫీసర్లో కేసులు రన్నింగ్ అవుతుంటే ఆఫీసర్లు ఇటు అటు ట్రాన్స్ఫర్ అవుతారు. అదేదో పెద్ద అసలు దానికి అర్థం లేకుండా మాటలు రాస్తున్నారు.